బాయ్ తల్లి, జాగ్రత్త. పులిహోర కోసం వండిన రైస్ అయితే ఉంది. సో దాన్ని క్యాప్సికమ్ రైస్ లాగా చేసి పెట్టేశాను అనమాట. 2 టైప్స్ ఆఫ్ రైస్, కర్డ్. స్కూల్ కన్నా పెన్ను గురించి ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉన్నట్టు. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫ్రైడే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్ అయితే చూసేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముగ్గు బాగుందా? ఈరోజు కొత్త ముగ్గు నేర్చుకుని వేశాను. అసలు ఎంత బాగుందో, నాకు రోజంతా అటు ఇటు వెళ్తూ చూసుకుంటూనే ఉన్నాను డోర్ తీసి. అండ్ ఇదైతే చాలా సింపుల్ బ్లాగ్, స్పెషల్ రెసిపీస్ కూడా ఏం లేవు. కిడ్స్ కోసం అయితే ఒక మంచి స్నాక్ రెసిపీ షేర్ చేశాను. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను ముందు రోజు వీడియోలో చెప్పినట్టే ఈ రోజు నుంచి మా పాపకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్నింగే పూజ చేసేసుకోవాలనుకున్నాను. అండ్ ఎందుకో నాకు ఈరోజు లలితమ్మ వారికి పానకం నైవేద్యంగా పెట్టాలి అని అనిపించింది. అందుకని పానకం అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను. మీకు ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను, లలితమ్మ వారికి పాలు ఇవి ఎంత ఇష్టమో పానకం కూడా అంతే ఇష్టం అండి. మీరు అకేషన్తో సంబంధం లేకుండా, నైవేద్యాలతో సంబంధం లేకుండా ఎవ్రీ ఫ్రైడే పానకం చేసి పెడితే చాలా మంచిదే అమ్మవారికి. ఇక్కడ మా వారికి కాఫీ కూడా రెడీ చేస్తున్నాను, పానకం రెడీ చేస్తూ సైమల్టేనియస్గా. పొద్దున పనులన్నీ ప్యారలల్గా చేసుకుంటూ వెళ్తేనే పిల్లల లంచ్ బాక్స్లో హడావుడి, హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, వాళ్ళ లంచ్ బాక్స్లు ఏంటి, ఇదంతా హడావుడే. మధ్యలో మార్నింగ్ డ్రింక్స్, కాఫీ, టీలు ఇవి కూడా చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడైతే నేను పానకం రెడీ చేసేస్తున్నాను. చాలా సింపుల్. సన్నగా బెల్లం తరుక్కోవడం, అందులో ఫ్రెష్గా దంచిన ఇలాచి అండ్ మిరియాల పొడి అయితే వేసేసుకున్నాను. ఇక్కడ మా పాప అయితే రెడీ అయ్యి వచ్చేసి మమ్మ ఐఎమ్ సో రెడీ అని చెప్తుంది. షీ ఈజ్ సో ఎక్సైటెడ్ 20 days తర్వాత స్కూల్కి వెళ్ళడానికి, వాళ్ళ టీచర్స్ అందరినీ కలవడానికి. అండ్ పానకం రెడీ అయ్యాక నేను పూజ అయితే చేసేసుకున్నాను. వంట చేస్తూ పూజకు కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా ఇక్కడ ఎర్లీగానే లేచానులేండి, వంట ఏం మొదలు పెట్టలేదు, జస్ట్ కాఫీకి రెడీ చేశాను. మా పాప మామిడికాయ పులిహోర అయితే కావాలంది. తన కోసం అని ముందు మామిడికాయలు అయితే చెక్కు తీసేసి ఇలా తురుముకుంటున్నాను. మామిడికాయ పులిహోర ఆల్రెడీ మన ఉగాది వీడియోలో అయితే ఉంది కాబట్టి ఇక్కడేం స్పెషల్గా రెసిపీ షేర్ చేయట్లేదు. ఆ వీడియో అయితే ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. అండ్ మీరు మామిడికాయ పులిహోర ఎలా చేస్తారనేది నాతో చెప్పండి. పిల్లలు ఎంత త్వరగా పెద్దవాళ్ళు అయిపోతారో కదా. మా పాపను నేను మొన్న ప్రీ నర్సరీకి పంపించానా అన్నట్టుంది నాకు. అప్పుడే 5th స్టాండర్డ్కి వచ్చేసింది. ఇయర్ అయిపోతే ప్రైమరీ స్కూల్ కూడా అయిపోతుంది. గ్రాడ్యుయేషన్ డే చేసేస్తారు. ఇప్పటికి ఒక గ్రాడ్యుయేషన్ డే ఎక్స్పీరియన్స్ నేను మిస్ అయ్యానని నాకు చాలా ఒక రకమైన ఫీలింగ్ ఉందన్నమాట. ఎందుకంటే తన KG2 గ్రాడ్యుయేషన్ డే గురించి నేను చాలా ఊహించుకున్నాను. కానీ అది కోవిడ్ టైంలో పడడం వల్ల వర్చువల్గా చేసేసారు. ఎలా అయినా డైరెక్ట్గా చూసిన దానికి వర్చువల్గా చేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. మీ పిల్లల్లో ఎవరెవరు గ్రాడ్యుయేషన్ డేస్ కోవిడ్ టైంలో ఇలా మిస్ అయిపోయాయి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. హలో తల్లి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో. ఆల్ రెడీ? yes చూసేసుకుంటే వెళ్ళిపో. బాయ్ తల్లి, జాగ్రత్త. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే తల్లి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అఫీషియల్లీ 5. అఫీషియల్లీ 5th స్టాండర్డ్. 5th క్లాస్. 5 years 5th క్లాస్. వావ్. బాయ్ తల్లి. బాయ్ బాయ్. జాగ్రత్త. అన్నీ పెట్టుకున్నావా? బాయ్. అలా తనైతే వెళ్ళిపోయింది. ఈరోజు పప్పు కూడా పోసాను, ఇడ్లీ పిండి, దోశ పిండి అయిపోయింది. ఇంకా మార్నింగ్ పూజ హడావుళ్ళు అయితే కుదరలేదు. తనకి కాస్త పానకం తాకిచ్చి పంపిద్దాం అనిపించింది, ఫస్ట్ డే కదా అని. సో అలా అయితే పెట్టేసుకున్నాను. అండ్ కాబట్టి గ్రైండర్ స్టార్ట్ చేయాలి. మామూలుగా అయితే మార్నింగే స్టార్ట్ చేసేస్తాను కదా. ఇప్పుడు తను వెళ్ళగానే ఫస్ట్ ఇడ్లీ పిండి అయితే వేసేసి ఇంక ఇప్పుడు మా హస్బెండ్ కోసం వంట అయితే చేస్తాను. తనకు కూడా బాక్స్లోకి కావాలి కదా. ఒక బాక్స్లోకి ఎలాగో పులిహోర తీసుకెళ్తారు, ఆయనకు కూడా పులిహోర ఇష్టమే కాబట్టి. ఇక్కడైతే నేను ఇడ్లీ పిండికి వేస్తున్నాను. ఇడ్లీ పిండి ఎప్పుడైనా మీరు ఫస్టే ఎక్కువ వాటర్ వేసేకండి.
ఆ పప్పులు కొంచెం నలిగిన తర్వాత మీరు వాటర్ యాడ్ చేసుకుంటే అక్కడక్కడ బద్దలుగా లేకుండా చాలా మెత్తగా నలిగిపోతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి, కొత్త వాళ్ళ కోసం టిప్స్ అంతే. అండ్ మా హస్బెండ్ కోసం అయితే సింపుల్గా క్యాప్సికమ్ రైస్ కూడా చేశాను దీనికి కాంబినేషన్గా. ఇదైతే ఆయన లంచ్ బాక్స్, గ్రేప్స్, కర్డ్, క్యాప్సికమ్ రైస్ అండ్ మామిడికాయ పులిహోర. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. మా ఇంట్లో అయితే వర్షం వెలిసింది, మా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. పాప చాలా డేస్ తర్వాత స్కూల్కి కదా, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వెళ్ళింది, మ్యాంగో రైస్ చేయమంది, చేశాను. ఇంకా మా హస్బెండ్కి ఒక బాక్స్లో అయితే మ్యాంగో రైస్ పెట్టేస్తాను, ఇంకోటి ఏం పెట్టాలి అని ఆలోచిస్తుంటే 2 క్యాప్సికమ్ అయితే ఉన్నాయి ఫ్రిడ్జ్లో. మొన్న చిల్లీ చికెన్ చేశాను కదా, ఆ రోజువి చిల్లీ చికెన్ నూడిల్స్కి యూజ్ చేయగా ఇంకా ఒక 2 అయితే ఉన్నాయి చిన్నవి. సరే వాటిని ఫ్రై చేసి రోటీ చేద్దాం అనుకున్నా ఫస్ట్. తర్వాత మళ్ళీ పులిహోర కోసం వండిన రైస్ అయితే ఉంది, సో దాన్ని క్యాప్సికమ్ రైస్ లాగా చేసి పెట్టేశాను అనమాట. 2 టైప్స్ ఆఫ్ రైస్, కర్డ్, ఫ్రూట్స్ అలా పెట్టి పంపించేశాను. పాప అయితే తనకి ఇష్టమని గ్రేప్స్ తెప్పించాను కంట్రీ డిలైట్లో, సో గ్రేప్స్ అండ్ మ్యాంగో రైస్ పట్టుకెళ్ళింది. చాలా ఎక్సైటెడ్ ఉంది. వీకెండ్లో మా హస్బెండ్ ఫుల్ రిలాక్స్ అయిపోయి రాత్రి అప్పటికప్పుడు హడావుడిగా బుక్స్కి కవర్స్ అయితే వేశారు. ఈరోజు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ పంపిస్తే చాలు. ఈరోజు టైం టేబుల్ వచ్చిన దాన్ని బట్టి మండే నుంచి అన్నీ తీసుకెళ్ళిపోద్ది. నా గ్రైండర్ పని కూడా అయిపోయింది. ఇడ్లీ పిండి ఆల్రెడీ తీసాను, రవ్వ కలిపేశాను. దోశ పిండి ఇప్పుడు అయింది, బాగా వేడిగా ఉంది బయట ఎండ వల్ల. సో కొంచెం సెటిల్ అయ్యాక తీస్తాను, అది కూడా గ్రైండర్ క్లీన్ చేయాలి. ఇప్పటివరకు గ్రైండర్ రన్ అవుతుంది కదా, మాట్లాడడం కుదరదని నేనైతే ఈరోజు 1 o'clock లైవ్ అయ్యే వీడియో ఎడిట్ చేశాను. ఇప్పుడు దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వాయిస్ ఓవర్ కన్నా ముందు పిండి తీసేసి గబగబా కిచెన్ కొంచెం సర్దేసి స్మూతీ అయితే తాగేస్తాను. ఆకలేస్తుంది, పొద్దున ఎప్పుడో లేచాం కదా, మధ్యలో నట్స్ కాఫీ అయితే అయింది, బట్ ఎందుకో ఆకలేస్తుంది బాగా. ముందు స్మూతీ చేసుకొని స్మూతీ తాగేస్తాను. పిండి తీయడానికన్నా ముందే ఐ థింక్ స్మూతీ తాగేసి ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. అది ఎక్స్పోర్ట్ అవ్వడానికి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది, లాస్ట్ మినిట్ టెన్షన్ పడకుండా. జనరల్గా నా దగ్గర కంటెంట్ రెడీ ఉంటే ఇప్పుడు బాగానే ఉంది, ఒక్కొక్కసారి ఉండదు. ఈరోజు షూట్ చేసామో రేపు అప్లోడ్ చేసాము అన్నట్టు ఉంటుంది. రెడీగా ఉంటే నేను ముందు రోజు ఈవినింగే మా పాప క్రికెట్కి వెళ్ళిన టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసి నైట్ టైమే నేను చక్కగా స్కెడ్యూల్ చేసేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక్కొక్కసారి అలా కుదరదు. నేను ఈవినింగ్ కొంచెం ఇల్లు క్లీనింగ్ అదంతా పెట్టుకున్నాను, ఈరోజు ఫ్రైడే కదా అందుకని, కాబట్టి ఆ పని కుదరలేదు. ఎడిటింగ్ నైట్ కొంచెం చేశాను, కొంచెం బ్యాలెన్స్ ఉంటే అదైతే ఇప్పుడు చేసేసుకున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే అయిపోతుంది ఇప్పటికి పని. సో అది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, చూడండి. ఈరోజు అయితే ఇది ఫుల్ డే బ్లాగ్. వచ్చిన తర్వాత మా అమ్మాయి ఫీలింగ్ ఏంటో కూడా చూద్దాం, ఆ ఫేస్లో హ్యాపీనెస్. మార్నింగ్ వెళ్ళేప్పుడు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అది సంగతి. ఫస్ట్ నుంచి మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళాక నా వీడియోస్ వర్కే నేను చేసుకుంటాను. సో మార్నింగ్ పెద్దగా పని ఉండదు. మళ్ళీ మా పాప వచ్చే వరకు బట్టలు ఆరేయడం అవి రెగ్యులర్గా రికార్డ్ చేయలేదు. ఈ వీడియో క్లిప్ వచ్చేసి వెన్స్డే రోజుది. ఆ రోజు వీడియో బాగా లెందీ అయిపోయింది రెసిపీ షేర్ చేయడం వల్ల అని ఈ క్లిప్ని అయితే హోల్డ్ చేశాను నేను, కాబట్టి ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ వెన్స్డే రోజు నేను మా హస్బెండ్ వార్డ్రోబ్ అయితే సర్దాను. మావంతా సెట్ చేసేసుకున్నాం, కానీ ఆయనది మాత్రం సర్దలేదు పాపం. ఇంకా వింటర్వి ఫుల్ హ్యాండ్స్ అవన్నీ ఫ్రంట్ ఉండిపోయినాయి, బ్యాక్ నుంచి తీసుకొని వేసుకుంటున్నారు. అడగరు అలా అని, ఆయన సర్దుకోవడం అసలే చేసుకోరు ఇలాంటి పనులు. కాబట్టి ఇవైతే సర్దేద్దామని మొదలుపెట్టాను. అది వెన్స్డే కాబట్టి మా పాప ఇంట్లో ఉంది. అది ఇక్కడైతే ఫుల్ హ్యాండ్ షర్ట్స్ అవన్నీ సపరేట్ చేసేసి కొన్ని కింద పెట్టేవి కింద, లేకపోతే అక్కడే బ్యాక్ సైడ్కి అడ్జస్ట్ చేసేస్తున్నాను. ఫార్మల్ షర్ట్స్ అవన్నీ కూడా. మీరు మీ వార్డ్రోబ్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు, ఎప్పుడెప్పుడు రీఆర్గనైజ్ చేస్తూ ఉంటారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంట్లో పిల్లలు ఉన్నంత వరకు ఎంత సందడిగా ఉంటుందో, వాళ్ళు ఒక్కసారి స్కూల్కి వెళ్ళిపోగానే ఎంత సైలెంట్ అయిపోయిందో ఇల్లంతా. నాకు ఫ్రైడే అంతా అదొరకమైన బోరు. రోజు ఏమో అబ్బా ఈ పిల్ల నన్ను ఏ పని చేసుకొని ఇవ్వట్లేదు అనిపించింది, కానీ స్కూల్కి వెళ్ళిపోగానే సైలెంట్గా అబ్బా ఐ మిస్డ్ యూ సో మచ్ తల్లి అని అయితే అనిపించింది నాకు. మీలో ఎంతమందికి నాలా అనిపిస్తుందో నాతో చెప్పండి. అండ్ మీకు నా లైఫ్ స్టైల్ వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకా మీరు మీ ఫ్రీ టైంలో ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు, మిమ్మల్ని మీరు ఎనర్జైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. పిల్లలు స్కూల్కి వెళ్తారు, 6-7 అవర్స్లో వచ్చేస్తారు. హస్బెండ్ కూడా అంతే, ఈవినింగ్ వరకు ఇంటికి వచ్చేస్తారు. ఈలోగా మధ్యలో టైం చూసుకోవాలి. నేనైతే 10:30-11 లోపు నా మార్నింగ్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకోవాలనుకుంటాను. 11 to 2 మీ టైం పెట్టుకుంటాను. ఆ టైంలో నేను టీవీ చూస్తానా,
నేను బ్లాగింగ్లో ఇంకేమేమి ఇంప్రూవ్మెంట్స్ చేయాలని రాసుకుంటానా, కంటెంట్ రాసుకుంటానా, వాట్ ఎవర్ నాకు నచ్చింది అది ఏదైనా సరే, బ్యూటీ, స్కిన్ కేర్, ఎవ్రీథింగ్ ఏదైనా చేయండి మీరు ఆ టైంలో. అది ఎలా ఉండాలంటే మీరు 1/2 అవర్ టు 10 మినిట్స్ చేయండి, 1/2 అవర్ టు 2 అవర్స్ చేయండి, ఫుల్ ఎనర్జైజ్ అయిపోవాలి దెబ్బకి, ఇంకెక్కడ క్వశ్చన్ లేకుండా అలా ఉండాలి. అలా చేశారంటే మీకు ఇంకా ఫుల్ డే ఎనర్జైజ్ అయిపోతారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చినప్పటి నుంచి నైట్ వరకు మీరు ఎంత హ్యాపీగా పనిచేస్తారో అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నేను ఇది కొన్ని ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. వర్కింగ్ ఉమెన్ నుంచి హోమ్ మేకర్గా మారిన కొత్తలో నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇవన్నీ నాకు నేనుగానే నేర్చుకున్నాను. నాకు ఎవ్వరూ నేర్పించలేదు ఇలా ఉండాలి అలా ఉండాలి అని. బట్ అందరూ అయితే భయపడ్డారు. మా పేరెంట్స్ ఏంటి, ఇన్లాస్ ఏంటి, ఇన్ని రోజులు తను ఎప్పుడు అంటే నేను ఎడ్యుకేషన్ అయిపోగానే జాబ్ స్టార్ట్ చేశాను, ఎప్పుడు నేను ఖాళీగా ఉన్నది లేదు, సడన్గా ఇలా ఇంట్లో ఉంటుంది, ఎలా మేనేజ్ చేస్తుంది ఏంటి అని చాలా భయపడ్డారు. బట్ అవన్నీ నేను ఓవర్కమ్ చేస్తూ వచ్చాను. హలో. హాయ్ తల్లి. హలో. హౌ వాస్ యువర్ ఫస్ట్ డే స్కూల్? సూపర్. ఎంజాయ్? ఎస్. ఎంజాయ్డ్. అండ్ నేను పెన్తో రాయిపోతున్నాను మండే నుంచి. మా బుక్స్లో పెన్తో అలౌడ్ లేదు. ఓన్లీ నోట్బుక్ అండ్ స్కూల్ కన్నా పెన్ను గురించి ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉన్నట్టు. అవును, అన్ని క్లాసెస్ నుంచి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ నుంచి పెన్నే రాస్తున్నాను. ఓకే. పెన్సిల్తో రాశాను ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు. ఓకే, మేమైతే ఇంటికి వచ్చేసాం, ఫ్రెష్ అయిపోతాం. ఐ మీన్ యూకేజీ, ఎల్కేజీలో కూడా నేను పెన్సిల్తోనే రాశాను. అప్పుడు ఎవరైనా పెన్సిల్తోనే రాస్తారు. తన కోసం నేను ఇడ్లీ పిండి, దోశ పిండి అన్నీ చేసి రెడీ చేసి పెట్టాను. పునుగులు అడుగుతుందేమో అనుకున్నాను, కానీ ఏం చేసిందో తెలుసా, నాకు చీజ్ బ్రెడ్ కావాలి మమ్మ అని అడిగింది. అప్పటికప్పుడు ఉంది కదా మనకి, ఆర్డర్ పెట్టగానే వచ్చేసి ఎప్పుడో ఓపెన్ చేసేసి బ్రెడ్ అయితే తెప్పించాను. ఈ చీజ్ బ్రెడ్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బ్రెడ్ని ప్యాన్ మీద పెట్టేసి ఇలా గీతో చక్కగా రోస్ట్ చేసుకోవడానికి గీ వేసేసి చీజ్ స్లైసెస్ పెట్టేసుకొని దాని మీద కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసేసుకొని చక్కగా ఫోల్డ్ చేసుకొని బోత్ సైడ్స్ కొంచెం చీజ్ మెల్ట్ అయ్యే వరకు కాల్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎమ్మి చీజ్ బ్రెడ్ రెడీ అయిపోతుంది. ఇది గార్లిక్ బ్రెడ్ టేస్ట్కి ఏమాత్రం తీసిపోదండి. నేను 0 మైదా బ్రెడ్ యూస్ చేస్తాను కాబట్టి కొంచెం పర్లేదని చెప్పాలి. గుడ్లో మెల్ల అంటారు కదా, అలా అనమాట. ఏదో పర్లేదని కట్ చేస్తే ఇలా ఉంటుంది. మీ దగ్గర శాండ్విచ్ మేకర్ ఉన్న అందులో పెట్టినా కూడా చక్కగా మెల్ట్ అవుతుంది అది. ఇంకా తర్వాత తను క్రికెట్కి, ఈవినింగ్ పెద్దగా నాకేం బ్లాగ్ రికార్డ్ చేయాలనిపించలేదు. మేము మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం, వీకెండ్ కాబట్టి. సో అది ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నాకు తెలిసి ఇది చాలా చిన్న వీడియోనే. రేపు మరొక మంచి లెంతీ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ టుమారో, కీప్ స్మైలింగ్, బాయ్.